కనీసం హాస్పిటల్లో కూడా పెట్టుకోలేని ఒక శాల ఉందండి. అదేం శాల అనుకుంటున్నారా? అదిగో చూడుడు. ఆంధ్ర యొక్క బార్డర్ చూడగానే మనం చూస్తున్నాం కదా, ఒకటి సువార్త స్వభలు క్రైస్తవ ప్రభావిత కాలనీలలో ఉండే హిందువుల దగ్గరికి వెళ్ళి మన భగవద్గీత, దాంతోపాటు బైబిల్లో ఉండే వచనాలని వాళ్ళ నోటితోనే చదివించి దాని పాఠశాల చూసుంటారు, వంటశాల చూసుంటారు, చివరికి మూత్రశాల కూడా చూసుంటారు. కానీ అసలు ఈ ప్రపంచంలో రాజ్యాంగంలో లేనిదేంటో తెలుసా? కనీసం హాస్పిటల్లో కూడా పెట్టుకోలేని ఒక శాల ఉందండి. అదేం శాల అనుకుంటున్నారా? అదిగో చూడుడు. స్వస్థత శాల. అడిగేవాడు లేడు. అరే స్వస్థత శాల అంటే ఏంటి, అక్కడ మీరేం చేస్తారు అని అడిగేవాడు ఎవడు లేడు. ఎందుకనంటే మన హిందువులకి మన యొక్క భగవద్గీత తెలీదు, మన అసలు ఆ బైబిల్లో ఏముంటుందో కూడా ఎవరికి తెలీదు. అసలు ఆ విధంగా స్వస్థతలు చేస్తాము అని అంటే తీసుకెళ్ళి ఒక బొక్కలో వేయచ్చు, దాంతోపాటు వాళ్ళని మనము జైల్లో ఇరికించొచ్చే అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. కాబట్టి ఇలాంటి విషయాలపై మనం ఇంకా అవగాహన ఇచ్చే విధంగా మన కార్యక్రమాలు ఉంటాయి. లెట్స్ గో విత్ మీ. ఆగండి, మీరు తమ్నెయిల్లో చూసినట్టుగానే నిజంగానే నేను క్రైస్తవుల దగ్గరికి చర్చికి వెళ్తున్నాను. ఎందుకంటే నేను విజయవాడ వెళ్తూ ఉండగా ఇక్కడ స్టార్టింగ్లోనే ఇది ఆంధ్ర యొక్క బార్డర్ చూడగానే మనం చూస్తున్నాం కదా, ఒకటి సువార్త స్వభలోని, ఇంకొకటేమో కల్వరి ప్రత్యక్ష ప్రార్థన మందిరాలని. ఇలాంటి నాకు కళ్ళకు కనిపించినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాను. నిజంగా ఇవి చూసిన తర్వాత చాలామంది గ్రామాల్లో ఉండే ప్రజలు ఏంటంటే ఇవన్నీ నిజమే అని నమ్మి చాలామంది ఇలాంటి స్వస్థత సభలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకుంటారు. కాబట్టి నేను మరి ఇదే ఏరియాలోకి నేను ఎందుకు వస్తాను అనే విషయం మీకు తెలుసా? నేను ఇప్పుడు చెప్తా వినండి. ఇప్పుడు మా యొక్క తెలంగాణ ఏరియాలో ధర్మజాగరణ కానీ ఇంకా బజరంగ్ దళ్, విహెచ్పి లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. అక్కడ ఏంటంటే హిందూ ధర్మం గురించి చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, క్రిస్టియానిటీ తక్కువ. బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనం చూసుకున్నట్టయితే క్రైస్తవ మిషనరీల యొక్క పని ఎక్కువ ఉంటుంది, క్రైస్తవ పాస్టర్లు ఎక్కువ పని చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎక్కడైనా కనిపిస్తే వీళ్ళ పోస్టర్లే మనకు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. అందుకని ఈ ఏరియాలో ఉండే హిందువులు ముఖ్యంగా ఏంటంటే క్రైస్తవ ప్రభావిత కాలనీలలో ఉండే హిందువుల దగ్గరికి వెళ్ళి మనము ఉన్నాము, మన ధర్మం ఏంటి అని మనం తెలియజెప్పి వాళ్ళని కూడా కూడగట్టుకొని మన ధర్మం గురించి చెప్తే వారు తిరిగి స్వధర్మంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగానే ఎంతో దూరం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి అంట 500-600 కిలోమీటర్ల నుంచి మా గురించి వచ్చాడు అనేది ఇక్కడ ఉండే హిందువులకి ఏంటంటే వాళ్ళ మనసులో నాటుకుపోయి మేము కూడా ఎందుకు మేము హిందూ ధర్మ జాగృతి మేము చేయకూడదు, మేము కూడా ఎందుకు హిందువుల్ని మేము కలుపుకోకూడదు, క్రైస్తవ్యంలోకి వెళ్ళిన క్రైస్తవుల్ని తిరిగి మేము హిందువులుగా ఎందుకు తీసుకురాకూడదు అనే ఒక చిన్న ఆశ వాళ్ళలో, మేము ఒక ఆశా జ్యోతిని రేకెత్తించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మేము ఇంత దూరం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మేము చాలా గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్నామండి, కానీ అనుకున్నంత సపోర్ట్ ఏం రావట్లేదు. దయచేసి ఈ యొక్క జర్నీ అనేది ఊరికే లేదండి. ఎందుకంటే మాతో పాటు మా కార్యకర్తలు వస్తారు, పెట్రోల్ ఛార్జీలు ఉంటాయి, దాంతోపాటు మధ్యలో ఏమైనా తినాలి అన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ నేను ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాను. విజయవాడ నుంచి ప్రోగ్రామ్స్ ఏంటనేవి మీకు వెంటనే మీకు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మేము అప్డేట్ ఇస్తూ ఉంటాము. మీరు మమ్మల్ని కలిసి మీ ఏరియాకి కూడా మమ్మల్ని తీసుకెళ్ళొచ్చు. సో కాబట్టి ఎవరైనా మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కింద నేను నెంబర్ ఇస్తున్నాను, మోక్షధర్మ ట్రస్ట్ది 7013868303. వన్స్ అగైన్ అండి, 7013868303 మోక్షధర్మ ట్రస్ట్. ఈ యొక్క నంబర్కి మీరు మీ ఆర్థిక సహకారం అందుతుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి. నిజంగానే క్రైస్తవ ప్రభావిత కాలనీలు చర్చిల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే క్రైస్తవులకి మన భగవద్గీత, దాంతోపాటు బైబిల్లో ఉండే వచనాలని వాళ్ళ నోటితోనే చదివించి దాని యొక్క వివరణ కూడా ఇస్తాను. ఇది ఇంతవరకు సాహసం అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళకు ఇన్స్పైర్గా ఉండడానికి, ఒక ఆశాజనకం, ఒక ఆశాజ్యోతిగా వెలగడానికి మేము ప్రయత్నం చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నామండి. ఎవరైనా మాకు సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాంతోపాటుగా మీ యొక్క లైక్ షేర్ని అందించండి. జై శ్రీరామ్.